వేసవి బడి సెలవులు మొదలయ్యాయి. పట్టణంలో చదువుకుంటున్న చిన్నోడు రాము తన బిజీ జీవితం నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అతని మనస్సు ఒక్కసారిగా పల్లెటూరి జ్ఞాపకాల వైపు పరిగెత్తింది. ఊరు పిలుస్తోంది రావోయి అని అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. రాము తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరుసటి రోజు ఉదయం రాము ఊరికి బయలుదేరాడు. బస్సు కిటికీ దగ్గర కూర్చొని చూస్తూ ఉండగా కాంక్రీట్ భవనాలు క్రమంగా పచ్చని పొలాలుగా మారిపోయాయి. గాలి తాకిడిలో నేల వాసన అతని హృదయాన్ని నింపింది. ఊరికి చేరగానే అమ్మమ్మ ప్రేమగా కౌగిలించుకుంది. ఎంత పెద్దవాడివయ్యావురా అని చెప్పింది. రాము నవ్వాడు. ఇంటి ముందున్న చెట్టు, గాలి ఊగుతున్న జామ పండ్లు, పక్కనే ఉన్న చెరువు అన్నీ అతనికి పాత మిత్రుల్లా అనిపించాయి. మరుసటి రోజు ఉదయం రాము తన స్నేహితులతో కలిసి పొలాలకు వెళ్లాడు. కాళ్లకు చెప్పులు లేకుండా మట్టి మీద నడవడం ఎంత మధురమో అతను మళ్లీ అనుభవించాడు. వాళ్లు చెరువులో ఈత కొట్టారు, మామిడి తోటలో పండ్లు కోసుకుని తిన్నారు, పల్లెటూరి పాటలు పాడారు. వేసవి బడి సెలవులు వచ్చాయోయిరా, ఊరు పిలుస్తోంది రావోయి చిన్నోడా. మామిడి చెట్టు కింద ఆడిన ఆటలు, గాలి వీచినప్పుడు వినిపించే పాటలు, బురదల పరుగులు తీసిన రోజులు, బాటల నవ్వులు పూసిన స్నేహాలు. సాయంత్రం అయ్యాక అందరూ చెట్టు కింద కూర్చుని కథలు చెప్పుకున్నారు. అమ్మమ్మ పాత రోజుల కథలు చెప్పింది. వెలుగులేని రాత్రుల్లో, చంద్రుడి కాంతిలో ఆటలాడిన రోజులు, సహజ జీవితం, ప్రేమతో నిండిన సంబంధాలు. ఆ రాత్రి రాము నక్షత్రాలను చూస్తూ పడుకున్నాడు. పట్టణంలో ఎన్నడూ కనిపించని ఆకాశం అతనికి ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది. అతని మనస్సులో ఒక భావన వచ్చింది. సంతోషమంటే పెద్ద వస్తువులు కాదు, చిన్న చిన్న క్షణాలే. సెలవులు ముగిసే సమయం దగ్గర పడింది. రాము తిరిగి పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు అమ్మమ్మ చేతిని పట్టుకుని అన్నాడు, అమ్మమ్మ, నేను మళ్లీ వస్తాను. ఈ ఊరు నాకు చాలా ఇష్టం. బస్సు కదలడం మొదలయ్యింది. రాము కిటికీ బయట చూస్తూ ఊరిని వీడాడు. కాని ఈసారి అతను ఏదో తీసుకెళ్తున్నాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రేమ మరియు నిజమైన ఆనందం. నీతి. పట్టణ జీవితం ఎంత వేగంగా ఉన్నా మన మూలాలు మరియు చిన్ననాటి జ్ఞాపకాలు మనకు నిజమైన ఆనందాన్ని గుర్తు చేస్తాయి.